హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఒంటరితనం బంధాలను కోరుకుంటుంది. ఎంత భారమైనా సరే భరిస్తాను అంది. బంధాలన్నిటినీ కలుపుకుంది. బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా మీద పడ్డాయి. ఇక కొన్ని రోజులు ఇష్టంగా భరించింది. కష్టాలు మొదలయ్యాయి. బ్రతుకు భారమైంది. చెయ్యి అందించే తోడు ఒక్కటీ లేదు. ఏమైనా అంటే కావాలనుకున్నావుగా, భరించు అని వెక్కిరిస్తాయి. ఆ బంధాలు ఒక్కటొక్కటిగా భారాలు దించుకోవడం మొదలుపెట్టింది. ఇక ఎప్పుడూ కూడా అలా మొత్తం భారాన్ని దించేసుకుంది. ఆ మనసుకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే కావాలని వెళ్ళకూడదు. మనల్ని కావాలని వచ్చిన వారిని వదలకూడదు. మన అని మనం అనుకుంటే సరిపోదు కదా, వాళ్లకు కూడా మనవాళ్ళు అని ఉంటేనే ఆ బంధం బలపడుతుంది అని. ఇక అప్పుడు ఆ మనసుకి అర్థమైంది. నిజమే కదండి. ఓ మనసా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. పరిచయమైన కొత్తల్లో నీకిచ్చిన సమయం ఇక ఇప్పుడు కొంచెం కూడా ఇవ్వలేదని బాధపడుతున్నావా? నువ్వు ఎంత ప్రయత్నించినా దగ్గర కాలేదని నీకు తెలుసు కదా. ఇంకెందుకు ఆ మెసేజ్ కోసం ఆరాటం, కాల్ కోసం ఆలోచించడం? ఒక్క మెసేజ్ వస్తే చాలు, ఇక 100 రిప్లైలు పెడతావు. వాటిని చూసి వాళ్ళ చిన్న రిప్లై ఇస్తే మళ్ళీ బాధపడతావు. అవసరమా అలా బాధపడ్డం? నిజమే కదండి. మౌనంగా ఉండండి. ఇక వాళ్ళ దగ్గర నీకంటూ కొంచెం విలువ ఉన్నా నీకోసం సమయం కేటాయిస్తారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎవరిని ప్రశ్నించాలి? కాలాన్నా, కర్మనా? ఎవరిని ఎదిరించాలి? విధాతనా, తలరాతనా? ఎవరితో వాదించాలి? ఇక మనిషితోనా, మనసుతోనా? ఎవరికి నచ్చ చెప్పాలి? ఆలోచనక, ఆశలక? అంతు చిక్కని ప్రశ్నల వలయమే జీవితం. మెచ్చినప్పుడు తప్పులు కానరావు, నచ్చనప్పుడు ఒప్పులు ఎగరవు. క్షణాల వ్యవధిలో మారే అభిప్రాయాలకు, ఇక బాలయ్యే ప్రాణాలకు తిరిగి ఊపిరిపోయలేవు. అది మనసైనా, శ్వాసైనా కూడా. ఆ క్షణం గడిచే వరకు కూడా ఎవరో తెలియనప్పుడు ప్రవర్తించే తీరును ఇక అవలంబించుకుంటూ పంతాలకు, పట్టింపులకు పోకుండా వ్యవహరించు. కనీసం నీలోని కోపమైనా సరే చల్లబడుతుంది. చాలామంది నోటి నుంచి వచ్చేది మనకి ఇష్టమైన వాళ్లే మనకు దూరమవుతారని. నిజానికి దూరం అవడం వాస్తవం. కానీ అది మనం ఇష్టపడ్డం వల్ల కాదు. మన ప్రతి పరిచయానికి, మన జీవితంలో ప్రతి బంధానికి కారణం ఉంటుంది. కొన్ని బంధాలు అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోతాయి. అలా ముగిసిపోయే బంధాల్లోని జీవితాంతం సరిపోయే ప్రేమ మనతో ఉన్న కొద్ది రోజుల్లో చూపించాలా? దేవుడు అంత అనుబంధాన్ని బలపడేలా చేస్తాడు. వారి జ్ఞాపకాలు జీవితానికి సరిపడేలా వరంగా ఇస్తాడు. ఇష్టపడకపోవడంలో ఏమీ లేదు. జీవితం అనే ప్రయాణంలో ఎన్నో పరిచయాలు, ఎన్నో స్నేహాలు, మరెన్నో బంధాలు, ఏదీ కూడా శాశ్వతం కాదు. చివరికి నీతో సహా. ఏ క్షణంలో నువ్వు ఏది అనుభవించి తీరాలో ఇక ముందే నిర్ణయించి ఉంటుంది కదా. ఒక్క నీళ్ల కుండి ఉంది. ఆ ఇంటిల్లి పాదికి దాహం తీరుస్తుంది. ఇక అందులో నీళ్లు తగ్గేసరికి మళ్ళీ నీళ్లు నింపేది ఆ ఇంటి ఇల్లాలు. ఒకరోజు ఆ నీళ్ల కుండి కింద పడి ఒక చిన్న చిల్లు పడింది. మరి తర్వాత అది ఆ ఇల్లాలు గమనించలేదు. నీళ్లు పోస్తూనే ఉంది. అందులో నీళ్లు తరిగిపోతున్నాయి. తను గమనించకపోవడానికి కారణం, తన కుండ చల్లబడ్డానికి నీళ్లు పోసి పైన తడుపుతూ తడిపిన నీళ్లు బయటకు పోయేలా ఏర్పాటు చేసింది. కుండలో పోసిన నీరు ఇంట్లో వాళ్ళు తాగుతున్నారనే భ్రమలో ఉండిపోయింది. ఇక తర్వాత
మనిషి జీవితం కూడా అంతే. సాగే సంసారంలో ఎవరో ఒకరు అనుకోకుండా పరిచయమై, వదులుకోలేని బంధమై, మనసుకి మాయని గాయమై మిగిలిపోతారు. ఆ తర్వాత ఆ గాయం ఎవరికీ కనిపించదు, కానీ అది కలిగించే నొప్పి మాత్రం మనిషిని కృంగదీస్తుంది. ఆ నొప్పి భరించే మనసు మాత్రమే తెలుస్తుంది. ఇలా ఎన్నో జీవితాలు ఎప్పుడూ కూడా ఇష్టాన్ని చెప్పలేక, కష్టాన్ని ఎవరితో పంచుకోలేక, నడి సముద్రంలో మునిగి నావల ఏ తీరం చేరలేక మధ్యలోనే ముగిసిపోయే జీవితాలు ఎన్నో. నిజమే కదండి. ఎప్పుడూ కూడా నీలాగనే నువ్వు ఉండు. హంస అందాన్ని చూసి కుళ్ళుకున్న ఓ కాకి తను కూడా హంసలా మారాలనుకుంది. ఇక హంసల తన నీళ్లల్లో ఉండడం, అది తినేదే తను తినడం మొదలుపెట్టింది. ఇక ఎన్నాళ్ళైనా సరే తన రూపం మారకపోగా నీళ్లల్లో ఈది బలహీనంగా మారింది. దీంతో తను తనలా ఉండడమే ఉత్తమమని తెలుసుకుంది. అప్పటి నుంచి హంస దాని స్వభావానికి తగ్గట్టుగా ఉందని, తను తన స్వభావానికి తగ్గట్టుగా ఉందని కాకి సంతృప్తి పడింది. నిజమే కదండి. ఇక అందుకే నీలాగనే నువ్వు ఉండు. ఎవరిలాగా కూడా మారాలని చూడకు. ఎప్పుడూ కూడా రిలేషన్షిప్లో ఈ టిప్స్ అస్సలు పాటించాలి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మీ ఇద్దరి మధ్య మాత్రమే ఉండే ప్రత్యేకమైనవన్నీ కూడా ఇష్టాలన్నిటినీ కూడా మీరు మాట్లాడుకోండి. మీ మధ్య విభేదాలు వస్తే వెంటనే పరిష్కరించుకోండి. మీ బ్రేకప్స్ గురించి మాట్లాడకండి. మీ గర్వాన్న తన ముందు తగ్గించుకోండి. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోండి. ప్రతి విషయాన్ని కూడా పంచుకోండి. అప్పుడే మీ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కోపం, ఆవేశం ఎవరైతే అదుపులో ఉంచుకోగలుగుతారో వారే తమ లవర్, జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు. ప్రస్తుత సమాజంలో జరిగే నేరాలకు క్షణిక ఆవేశమే కారణమని తెలుస్తుంది. అందుకే మీ క్షణిక ఆవేశాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవ జరిగినప్పుడు ముందుగా క్షమాపణ అడగడానికి ప్రయత్నించండి. సారీ చెప్పడం వల్ల మీరు తగ్గినట్టు కాదు, మీ అవతల వారికి తెలుస్తుందన్నమాట. అర్థమైంది కదండి. అలాగే ఎప్పుడూ కూడా అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. నిజమే కదండి. ఎవరైనా సరే నిన్ను గుర్తుంచుకోలేదని నువ్వు బాధపడే ముందు ఈ ఒక్క విషయాన్ని, ఈ చిన్న విషయాన్ని చెయ్యి. ఇక కావలసిన కారణం వారికి నీవు ఇచ్చావో లేదో, ఏదైనా ఇచ్చావా లేదా అని గుర్తు తెచ్చుకో. ఇక అప్పుడు నీ విలువ ఏంటో తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు నిన్ను పరీక్షిస్తారు. కొందరు ఆస్వాదిస్తారు, కొందరు బాధిస్తారు. మరికొందరు వదిలి వెళ్ళిపోతారు. ఏం జరిగినా సరే సహనంతో ఉండు. అన్నీ ఏదో ఒక కారణంతో జరుగుతుంటాయి. ఇక అందరూ ఒకేలా ఉండరు కదా. ఎవరికి వారే ప్రత్యేకం. రంగులో, రూపులో తేడా ఉన్నట్లే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. నొక్కితే పేలిపోయే తుపాకీ గుండులా ఉంటారు ఒకరు. ఇక నిదానంగా ఉంటారు మరొకరు. ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఒకరు అంటి ముట్టనట్లుంటారు, ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు మనకెందుకులే అన్నట్లుగా ఉంటారు. మరికొందరు దేనికి కూడా తొనక్క బెనక్క ఉంటారు, నిండు కుండలా ఉంటారు. ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు, మన కుటుంబంలో ఉన్నవారికి ఉంటాయి. అందుకే కాస్త జాగ్రత్త వహించాలి. అర్థమైంది కదండి. అలాగే నీపై కోరిక ఉండే ఆడది ఇచ్చే ఈ 3 సిగ్నల్స్ ఏంటో తెలుసుకో. మొదటిది, నీ కళ్ళల్లోకి డీప్గా నిన్ను చూస్తూ ఉంటుంది. ఇక 2, నిన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక వంకతో టచ్ చేయాలని చూస్తూ ఉంటుంది. 3వది,
నీతో ఎక్కువగా మాట్లాడాలని, నీతో ఎక్కువగా స్పెండ్ చెయ్యాలని, అనుక్షణం కూడా నీ వెంటే ఉండాలని ఆరాటపడుతూ ఉంటుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.